పసిడి పరుగాపనంటోంది. మొన్నటి వరకు 1,00,000 అంటేనే అమ్మో అన్న జనాలకు ఇప్పుడు 1,50,000 నా టార్గెట్ అని చెప్పకనే చెబుతోంది. ముద్దుగా బంగారం అని పిలుచుకుందామన్నా భయపెట్టేలా చేస్తుంది పసిడి పరుగు. ఇంతకీ బంగారం ధర ఇలా పైకి ఎందుకు పోతోంది? 1,50,000 పక్కా అని నిపుణులు ఏ నమ్మకంతో చెబుతున్నారు? దానికి వారు చెబుతున్న కారణాలేంటి? పలుకే బంగారమాయన అని ఊరికే అనలేదు పెద్దలు. బంగారానికి ఉండే విలువను అప్పుడే ఊహించారు. అందుకే ఈ పసిడి ధర పరుగులు ఆపడం లేదు. కాస్త తగ్గినట్టే తగ్గి ఇప్పుడు మళ్లీ పైకి పరుగులు తీస్తోంది. ఇకపై మీకిష్టమైన వారిని ముద్దుగా బంగారమని పిలవాలనుకున్నా కాస్త ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ అసలు బంగారం. ఇప్పటికే 1,00,000 దాటింది బంగారం ధర. అయితే ఇది కాదు ఇప్పుడు అసలు మ్యాటర్. ఈ ధర 1,40,000 నుంచి 1,50,000 వరకు చేరుకునే అవకాశముంది. గోల్డ్ గత 30 రోజుల్లో 6,000కు పైగా పెరిగింది బంగారం ధర. ఆగస్టు 5న ₹1,00,000గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర సరిగా నెల రోజులు దాటిన తర్వాత 1,06,000కు చేరుకుంది. ఈ మధ్యలో 1,07,000ను కూడా టచ్ చేసింది. ఇక రీసెంట్ గా 1,08,000ను కూడా దాటేసింది. అయితే ఈ పరుగు అప్పుడే అయిపోలేదు. ముందు మరింత పెరగడం ఖాయమని చెప్తున్నారు నిపుణులు. మరి పసిడి ధరకు పరుగులు ఏంటి అంటే సమాధానం అంతర్జాతీయంగా పెరిగిన అనిశ్చితి పరిస్థితులు, యుద్ధాలు, ఇంకా ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అడ్డగోలు నిర్ణయాలు. మామూలుగా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆల్ టైమ్ హైలో బంగారం కొండెక్కి కూర్చింది. సరిగా ఇదే సమయంలో ట్రంప్ టారిఫ్ల పుణ్యమా అని ఏకంగా కొత్త రెక్కలే పొడుచుకొచ్చాయి. ఎందుకంటే 10 గ్రాముల బంగారం ధర 1,00,000 అంటేని ఓ షాక్. కానీ ఇప్పుడు 1,00,000 కామన్ గా మారగా ఇప్పుడు 1,50,000 అంటున్నారు. నిజానికి చాలా మంది జాతీయ అంతర్జాతీయ నిపుణులు బంగారం 1,00,000 దాటుతుందన్నారు. కానీ దానికి చాలా సమయం పడుతుందని ఊహించారు. కానీ అంత టైం కూడా ఇవ్వలేదు. సూపర్ ఫాస్ట్ గా టార్గెట్ చేరుకుంది. బంగారం ధర మరింత పెరగడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు నిపుణులు. నిజానికి ప్రతి దేశం డాలర్లలోని తమ చెల్లింపులు చేస్తున్నాయి. కానీ ట్రంప్ పుణ్యమాని ఇప్పుడు డాలర్ పెత్తనానికి సవాలు ఎదురవుతున్నాయి. దీనికి ఆజ్యం పోసింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం ప్రారంభం కాగానే అమెరికా తన అమ్ముల పొదిలోని తొలి అస్త్రాన్ని రష్యాపై ప్రయోగించింది. రష్యా రిజర్వులోని $300 బిలియన్ నిధులను ఫ్రీ చేసింది. ఈ ఒక్క నిర్ణయం అనేక దేశాలను తిరిగి ఆలోచించేలా చేసింది. అమెరికాకు నచ్చకపోతే ఎప్పుడైనా మనపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశముందన్న ఆలోచన వచ్చేలా చేసింది. దీంతో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ దృష్టిని బంగారం వైపు మరల్చాయి. బంగారాన్ని ఓ ఇన్సూరెన్స్ పాలసీగా చూడడం ప్రారంభించాయి. కరెన్సీ విలువ మారుతుంది గాని బంగారం విలువ మార్చడం అంత ఈజీ కాదనే ఆలోచన అనేక దేశాలది. ఒక్క మన సెంట్రల్ బ్యాంక్ 1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది కేవలం కొనుగోలు చేయడం మాత్రమే కాదు, ఇదో వ్యూహాత్మక చర్య అని చెప్పవచ్చు. మన దేశంలో కూడా బంగారానికి ఉండే ప్రాముఖ్యత అంతకంతకు పెరుగుతుంది. ఈ ఏడాది జూలై, ఏప్రిల్ మధ్య జరిగిన లెక్కలను గమనిస్తే ఇన్వెస్టర్లు జూన్లో 2,000 కోట్లు, జూలైలో 1,256 కోట్లు బంగారంపై ఇన్వెస్ట్ చేశారు. ఏదో పండగల సమయంలో కొనుగోలు చేసినట్టు కాకుండా భారతీయులు, భారతీయ సంస్థలు ఇప్పుడు బంగారాన్ని ఓ అసెట్ గా చూస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే గోల్డ్ అంతర్జాతీయంగా చూస్తే రికార్డులను క్రియేట్ చేసింది. ఏప్రిల్ ఔన్స్ బంగారం $3,500లకు చేరింది. ఇప్పుడది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ బంగారం ధరల పెరుగుదల వెనుక ట్రంప్ హస్తం కూడా ఉందని చెప్పాలి. నిజానికి బంగారం $3,500లకు చేరిన సమయాన్ని ఇక్కడ గుర్తుకు చేసుకోవాలి. ఏప్రిల్లో ట్రంప్ ఎప్పుడైతే లిబరేషన్ డే టారిఫ్స్ అంటూ మొదలు పెట్టారు, అప్పుడే పసిడి పరుగు మళ్లీ మొదలైంది. ఆ తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇంట్రెస్ట్ రేటు తగ్గించాలని డిమాండ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నిటిని చూస్తున్న ఇన్వెస్టర్లకు తమకు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టడానికి బంగారం సేఫ్ అని భావించడం మొదలుపెట్టారు ఇన్వెస్టర్లు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేటు తగ్గించినా నష్టపోకుండా తమ ఫోకస్ ను గోల్డ్ పైకి షిఫ్ట్ చేశారని చెప్పవచ్చు. ఏ దేశ కరెన్సీ అయినా దాని విలువ తగ్గిపోతుందని తెలిసినప్పుడు ఆయా దేశాలకు ప్రత్యామ్నాయంగా అనిపించేది బంగారమే.
అంతేకాకుండా అమెరికా బాండ్లను కొనుగోలు చేయడం కంటే తమ డాలర్ రిజర్వులను బంగారంగా మలుచుకోవడమే మేలనే భావన ఇప్పటికీ అనేక దేశాల్లో ఉంది. ట్రంప్ పాలనా తీరు, ఆయన సంచలన నిర్ణయాలు చూస్తుంటే యుఎస్ లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేవారు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు గతేడాది దాదాపు 1040 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ కొనుగోళ్లు ఇప్పటికి కూడా ఆగడం లేదు. బంగారం ధర పెరుగుతుందంటే ఇన్వెస్టర్లంతా వారి ఫోకస్ దానిపైనే పెడతారు. మరి ఇది ఎంతవరకు సేఫ్? నిజంగా ధర పెరుగుతుందన్న భరోసా భారీగా పెట్టుబడులు పెట్టొచ్చా? బంగారం ధర అలా పైకి వెళ్లడం ఎంతవరకు నిజం? గత అనుభవాలు ఏం చెబుతున్నాయి? బంగారం ధర భారీగా పెరిగితే మరో నష్టం కూడా ఉంది. నిజానికి ఎప్పుడైతే బంగారం 1,00,000 మార్కు దాటిందో అప్పటినుంచి దేశీయంగా బంగారం కొనుగోళ్లలో డిమాండ్ కాస్త తగ్గింది. చాలా మంది తమ కొనుగోళ్లను కూడా వాయిదా వేసుకున్నారు. 1,00,000 దాటిన తర్వాత బంగారం ధర పడిపోవడం ప్రారంభించింది. దీంతో కొనుగోళ్లు కాస్త ఊపందుకున్నాయి. ఈ ధరల తగ్గుదల తాత్కాలికమా, దీర్ఘకాలం కొనసాగుతుందా అనే దానిపైన అప్పుడే సందిగ్ధత నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ఒడిదుడుకులు, దేశీయ డిమాండ్ సరళిని బట్టి బంగారం ధరలు మారే అవకాశం ఉంటుందని అందరికీ తెలిసింది. దీనికి తగ్గట్టుగానే మళ్లీ బంగారం ధర పెరుగుతూ వచ్చింది. బంగారం రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ ఒకేసారి పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చన్నది విశ్లేషకుల సలహా. పెట్టుబడిదారులు కాలక్రమేణా చిన్న మొత్తాల్లో కొనుగోలు చేయడం ద్వారా బంగారాన్ని పోర్ట్ఫోలియోలో చేర్చుకోవచ్చని అంటున్నారు. ఇక పెట్టుబడిదారులు ఖర్చులను నిర్వహించడానికి డిజిటల్ బంగారం లేదంటే ఈటీఎఫ్లలో ఎస్ఐపీల ద్వారా అస్థిరమైన కొనుగోలును ఎంచుకోవచ్చని కూడా చెబుతున్నారు. ఎందుకంటే రాబడి కంటే గోల్డ్ భద్రత, వైవిధ్యీకరణ, అనిశ్చిత సమయాల్లో ఈజీ ఈక్విడిటీ ఉంటుందని అంటున్నారు. నిజానికి బంగారం దీర్ఘకాలిక ప్రమాణాలను పరిశీలిస్తే గోల్డ్, ఈక్విటీలు రెండూ బలమైన రాబడిని ఇచ్చాయి అనడంలో సందేహం లేదు. 2014 నుండి 2024 వరకు బంగారం దాదాపు 178% రాబడినివ్వగా నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు 185% రాబడినిచ్చింది. కాబట్టి ఎక్కువ కాల వ్యవధులు, ఈక్విటీలు, కాంపౌండింగ్, పెయిడ్ డివిడెండ్లు, ఆర్థిక వృద్ధి కారణంగా సంపూర్ణ రాబడులు స్వల్ప ప్రయోజనాన్ని కలిగి ఉంటాయనే అభిప్రాయం ఉంది. అయితే మార్కెట్ క్షీణత కాలంలో బంగారం మెరుగ్గా ఉంటుందనే సూచన కూడా ఉంది. తీవ్రమైన మార్కెట్ క్షీణతల సమయంలో బంగారం స్టాక్ల కంటే మూలధనాన్ని బాగా రక్షిస్తుంది. సాధారణంగా బంగారాన్ని స్టాక్స్ కంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. ఎందుకంటే ఇది ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం సమయంలో విలువను నిలబెట్టుకుంటుంది, తక్కువ అస్థిరతను కలిగి ఉంటుంది. స్టాక్స్ అధిక రాబడిని అందిస్తాయి, కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎక్కువ రిస్క్ తో ఉంటాయి. అయితే బంగారం దీర్ఘకాలంలో స్టాక్స్ లాంటి అధిక వృద్ధిని ఇవ్వకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ఏది సురక్షితం అనే క్వశ్చన్ కు సరైన సమాధానం చెప్పలేం. ఎందుకంటే మార్కెట్ కు సంబంధించినది ఏదైనా రిస్క్ పైన ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఇన్వెస్టర్ల టార్గెట్లు, ఇన్వెస్ట్ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే రిస్క్ తగ్గించడానికి బంగారం సురక్షితమే అయినప్పటికీ రాబడి కోసం స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిదనేది ఓ వాదన. నిజానికి అందరూ బంగారంపై పెట్టుబడి పెడితే ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లు అనూహ్యమైన పరిణామాలు జరగడం ఖాయం. నిజానికి ఇన్వెస్టర్లంతా బంగారంపై పెట్టుబడి పెడితే స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి ఇతర పెట్టుబడి రంగాల్లో డబ్బు ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల ఆయా రంగాల ధరలు పడిపోవచ్చు. కంపెనీలకు మూలధనం సేకరణ కష్టమవుతుంది. ఇది ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. బంగారం ఉత్పాదక ఆస్తి కాదు కాబట్టి అందరూ బంగారంలో పెట్టుబడి పెడితే ఉత్పాదక రంగాలకు పెట్టుబడి తగ్గి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. దీంతో ఉద్యోగ నష్టాలు, ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. బంగారం ధరలు అతిగా పెరిగితే కూడా నష్టమే. మనం చెప్పుకుంటున్నట్లు కొనుగోలు తగ్గితే ఒక్కసారిగా ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇది ఇన్వెస్టర్లకు ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చుతుంది. దీనికి తోడు బంగారం అనేది ఓ లోహం. డిమాండ్ భారీగా పెరిగితే ఫిజికల్ గా దీనిని కొనుగోలు చేయడం కష్టమవుతుంది. ఇదే జరిగితే బంగారం, ఈటీఎఫ్లు లేదంటే ఇతర ఆర్థిక సాధనాలపై ఆధారపడేలా పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే మరింత రిస్క్ ను పెంచే విషయం. అందుకే తాత్కాలికంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ ఆర్థిక స్థిరత్వం కోసం స్టాక్స్, బాండ్లు, బంగారం వంటి వివిధ ఆస్తుల మధ్య బ్యాలెన్స్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అవసరమంటున్నారు నిపుణులు.
బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎలా ఊహకు అందదో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. గోల్డ్మన్ సాచ్ నివేదికల ప్రకారం 2025 చివరి నాటికి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $3,000 చేరే అవకాశముంది. కానీ ఏప్రిల్ నాటికి $3,500 చేరింది. ఇక BMI నివేదిక ప్రకారం 2025లో ధరలు 15% తగ్గి 10 గ్రాముల బంగారం 64,000 నుంచి 70,000కు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆకాశం వైపు దూసుకుపోతుంది. అందుకే బంగారం విషయంలో ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి అంచనాలు తప్పుతాయి అనేది పూర్తిగా ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటున్న తులం బంగారం 1,50,000కు చేరే అవకాశం ఎంతైతే ఉందో తగ్గడానికి కూడా అంతే ఉంది.